అందరికీ నమస్కారం. ఏవండి, ఆ పేపర్ చదవడం ఆపండి. మీ అమ్మగారు బట్టలన్నీ సర్దుకుంటున్నారు. ఎటో వెళ్తున్నారు. ఎక్కడికో అడగండి అని గాబరాగా అంది సుధా తన భర్తతో. ఏదైనా ఊరు వెళ్తుందా? మా చెల్లేమైనా రమ్మందా? ఏమో, అక్కడికే వెళ్తుందేమో. అయినా నాకు చెప్పలేదు. అవును, మీరిద్దరూ ఏమైనా గొడవ పడ్డారా? అమ్మని నువ్వేమైనా అన్నావా? అని అడిగాడు సుధ భర్త. ఇది మరీ బాగుంది. అత్తా కోడలు అన్నాక ఆ మాత్రం చిన్న చిన్న విషయాలు జరగవా ఏంటి? ఏదో నిన్న మాట మాట అనుకున్నాం. అంత దానికే వెళ్ళిపోతుందా? అన్నది సుధా. నీకు ఎన్నిసార్లు చెప్పాను తనతో గొడవ పెట్టుకోవద్దని? అయినా నువ్వసలు నా మాట విననే వినవు అని అంటూ ఉండగానే పిల్లలిద్దరూ పరుగు పరుగున వచ్చేశారు. వచ్చి అమ్మా నాన్న తొందరగా రండి, నానమ్మ ఎటో వెళ్ళిపోతుంది, ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందంట అన్నారు పిల్లలు. తల్లి లోపల నుండి వచ్చి, వెళ్ళొస్తాను నాన్న ప్రభాకర్, మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి అంది. అదేంటమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? చెల్లి రమ్మని ఫోన్ చేసిందా? ఏం లేదురా, నేనేం చెల్లి దగ్గరికి వెళ్ళట్లేదు. మరెక్కడికి వెళ్తున్నావు? ఇంట్లో ఉండి మీతో ప్రతిరోజు మాటలు పడుతూ తినే ఆ 4 మెతుకుల కోసం ఎన్నో తిట్లను భరిస్తూ నానా చాకిరీ చేస్తూ ఒక విలువలేని జీవితం ఇక్కడ బ్రతకడం కంటే నాకు చేతనైన పని బయట 4 ఇళ్లల్లో వంట పని చేసుకుంటూ ఉంటే ఎంతో మర్యాదగా నేను బ్రతకవచ్చు. మీరిద్దరూ ఉదయమే ఆఫీస్కి వెళ్ళిపోగానే పిల్లలకు టిఫిన్లు, వాళ్ళకు తినిపించడం, ఇల్లు వాకిలి గిన్నెలు, ఒక పని మనిషి కంటే హీనంగా నన్ను మీరు చూస్తున్నారు. కోడలు ఇంట్లో నుండి వెళ్తూ ఇంట్లో ఉన్న పండ్లు లెక్క పెట్టుకుంటుంది. పాలు పెరుగు గిన్నెలు చూసుకుంటూ ఉంటుంది. నేనేదో మీ సంపాదనంతా ఒక్కదాన్నే తినేస్తున్నాను అని ఆవిడ అభిప్రాయం కాబోలు. దేని మీదో ఒకదాని మీద పెట్టి నన్ను తిడుతూ ఉంటుంది. అవన్నీ నీకు తెలుసు. అయినా కూడా నువ్వు నీ భార్యని ఏమీ అనవు. ఏదో మాట వరుసకలా ఎందుకు అంటావు అని అనడమే తప్పించి అసలు మరొకసారి నీ తల్లిని అలా అననీయకుండా నువ్వు చూడగలుగుతున్నావా? చేస్తున్న ఈ చాకిరీ వేరే ఇంట్లో ఎక్కడ చేసినా కూడా నాకు నెలకు 5,000 జీతంతో పాటు ఇంత తిండి పెట్టి మంచి మర్యాద ఇస్తారు. కానీ ఇక్కడ నా సొంత కొడుకు ఇంట్లో నేను స్వేచ్ఛగా ఒక దగ్గర కూర్చోలేను. నా ఇల్లే కదా అని ఒక పండు తినలేను. ఏదీ చేయలేను. అసలు ఒక తల్లికి ఇవ్వాల్సిన గౌరవం, మర్యాద మీరు ఏదీ ఇవ్వడం లేదు. ఇంకా ఇక్కడ ఎందుకు ఉండడం నేను? ఇక్కడే ఉండి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం? నేనెందుకు ఇబ్బంది పడడం? అందుకే వెళ్తున్నాను. అమ్మా, నువ్వు అలా బయటకు వెళ్ళి వేరే ఇంట్లో ఇలా వంట చేసుకుంటూ ఉంటే నలుగురు నన్ను ఏమనుకుంటారు? నలుగురిలో నాకు చిన్నతనం కాదు. నా పరువు తీయడానికే నువ్వు ఇలా చేస్తున్నావా అని అడిగాడు కొడుకు. నీకు పరువు పోవడం, నీకు చిన్నతనం కావడం ఇవన్నీ ఇప్పుడు నేను ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతే అవుతున్నాయి. అంతేగాని నేను ఇంట్లో ఉండి రోజు నేను పడే అవమానాలు నీకెక్కడా కనిపించవు. అసలు నీ ఉద్దేశంలో నాకంటూ ఒక ఆత్మాభిమానం లేనే లేదు. అది కాదమ్మా, ఏదన్నా ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి. అంతేకాని ఇలా ఇల్లు వదిలి వెళ్ళడం ఎంతవరకు బాగుంటుంది? నాపైన పిల్లలపైన ప్రేమ లేదా నీకు? మాపైన ఏ కాస్త ప్రేమ ఉన్నా నువ్వు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అన్నాడు కొడుకు. సరేరా, అలాగే ఇక్కడే ఉంటాను. కానీ మరి నాకు నెలకు జీతం ఎంత ఇస్తారో చెప్పండి అని అడిగింది ఆ పెద్దావిడ. అదేంటి, సొంత కొడుకు ఇంట్లో ఉండి కూడా నువ్వు చేసే పనికి జీతం అడుగుతావా? ఇది మరీ చోద్యం. మరి సొంత కొడుకు అని నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇన్ని రోజులు నన్ను నానా మాటలు అంటున్నప్పుడు నేను ఈ ఇంటి మనిషిని అని నీకు గుర్తు రాలేదా? ఇప్పుడు డబ్బులు అడిగేసరికి ఇంటి మనిషిని అని గుర్తుకు వస్తుందా? మీకు ఊరికే చాకరీ చేస్తే నా విలువ తెలియడం లేదు నాయనా. అదే నేను వెళ్ళాక 5,000 10,000 ఇచ్చి ఒక పని మనిషిని పెట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది మీకు అనగానే కోడలు,
అమ్మో! ఈ ముసలావిడ ఇంట్లో నుండి వెళ్ళిపోతే చాకిరీ నాకే పడుతుంది. కాబట్టి ఈమెడతో మంచిగా ఉండాలి. లేదంటే ఇంట్లో నుండి బయటికి వెళ్తానంటుంది. లేదా ఇంట్లో ఉంటే డబ్బులియ్యండి అని అడుగుతుంది. డబ్బులు నేనెక్కడి నుంచి తెచ్చి ఇచ్చేది? ఈవిడ చేసే పని వాళ్ళు కూడా అంత పని చేయలేరు. కాబట్టి ఈవిడతో మంచిగా ఉంటే సరిపోయా అని అనుకుని, నన్ను క్షమించండి అత్తయ్య గారు. ఇక నుండి నేను మిమ్మల్ని ఎప్పుడూ ఏమీ అనను. నాకు బుద్ధి వచ్చింది. నన్ను క్షమించండి. పొరపాటయింది అంది కోడలు. కొడుకు, కోడలు మనవళ్ళను చూసి ఆ తల్లి మనసు కరిగిపోయి ఇంట్లో ఉండడానికి సిద్ధపడింది. చూసారు కదండి! ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.